రోమీయులకు రాస్తూ పౌలు అంటాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేతో ఆయన అంటాడు, నా బాహుబలము తక్కువైనదా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అందుకే అంటాడు, నేనేమై ఉన్నానో అదంతా కేవలం దేవుని కృప వలన మాత్రమే. ఈ మీటింగ్స్ ఈ శ్రీశైలం కొరకు కాదు, ఈ మీటింగ్స్ జాన్ పాల్ గారి కొరకు కాదు, ఈ మీటింగ్స్ ఇంకెవరి కొరకు కాదు. మనందరం కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు నామమును మహిమపరచడానికి, ఘనపరచడానికి మాత్రమే ఒక్క తండ్రి పిల్లలుగా, క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారముగా, అమూల్యమైన రక్తము చేత వెలపెట్టి కొనబడిన వారముగా, నిర్దోషమైన రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత వధించబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత వెలపెట్టి కొనబడిన వారమై ఒక్క తండ్రి పిల్లలుగా ఆయన సన్నిధిలో మనం సమకూర్చబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ మీటింగ్ కేవలం దేవుని మహిమ కొరకు మాత్రమే. ప్రతి మోకాలు ఆయన నామమున వంగవలసినదే, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకొనవలసినదే. మరి ఏ నామమున లేదు రక్షణ, కేవలం ఈ నామముననే రక్షణ. ఆ నామము నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ఆ నామముననే మనమందరం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. ఆయన కృప చేతనే ఆయనను మహిమపరచుట కొరకే. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటా అన్నాడు. ఆయన మన మధ్యలో వేంచేసి ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆ 24 పెద్దలంట సాగిలపడి తమ కిరీటములను ఆయన పాదముల యొద్ద పడవేసి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట. దేవా, ప్రభా, నీవే అర్హుడవు, నీవే యోగ్యుడవు, నీవు తప్ప మాకు ఎవరు లేరు, మా రక్షణ ఆధారము నీవే, మా స్తుతికి